శ్రీకృష్ణుడు పరాక్రమవంతుడు మాత్రమే కాదు, తెలివైనవాడు కూడా. ఆయన ధర్మరాజుకు వాస్తు దోష నివారణలను చెప్పాడు. శాస్త్రోక్తంగా ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంచాలి లాంటి విషయాలను శ్రీకృష్ణుడు చెప్పాడని అంటారు. వాస్తుశాస్త్రం గురించి చెప్పే సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో యుధిష్ఠిరునికి గృహ సంతోషం, రాజ్యశాంతి కోసం కొన్ని నియమాలను చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ వాస్తు నియమాలను మనం పాటిస్తే జీవితంలో సుఖం, శాంతి, ఆనందం, ప్రశాంతత లభిస్తాయి. ఇది ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన వాస్తు నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి ఇంట్లో ధూపం వేయమని చెప్పాడు. ఇంట్లో ధూపం వేయడం వల్ల ఆ ఇంటి వాస్తు దోషం పోతుంది. అందువల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. మీ ఇంట్లో రోజు ధూపం వేయడం వల్ల ఎలాంటి వాస్తు దోషమైనా తొలగిపోతుంది. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన రెండవ వాస్తుదోష నివారణ మార్గం ఇంట్లో దీపం వెలిగించటం. రోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా ఇంట్లో దీపం వెలిగిస్తే వాస్తు దోషం పోతుంది. దీపం చీకటిని కాంతితో నింపినట్టే ఇంట్లో వాస్తు దోషాన్ని కలిగించే ప్రతికూలతను తొలగించి సానుకూల ప్రకంపనను సృష్టిస్తుంది. నీ ఇంట్లోనూ, నువ్వు పాలించే రాజ్యంలోనూ నీటి కొరత ఉండకూడదని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పాడు. నువ్వు నివసించే ప్రదేశంలో నీటి వ్యవస్థ బాగుండాలని సూచించాడు. మీ ఇంటి నీటి వ్యవస్థ ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచుకోవాలని సూచించాడు. రోజువారీ కార్యకలాపాలకు ఈశాన్య దిశలో నీటిని ఉపయోగించాలి. ఈ దిక్కును భగవంతుని దిక్కుగా పరిగణిస్తారు. ఏదైనా పదార్థం వాసనను తగ్గించవచ్చు కానీ గంధం సువాసన ఎప్పటికీ తగ్గదు. గంధంతో 1000 పూలు పేర్చిన గంధపు సువాసనే వస్తుంది. ఈ కారణంగా ఒక చందనం ముక్కను ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంచండి. మీరు ఈ నెయ్యిని ఆహారంలో కానీ, ఆహార తయారీలో లేదా పూజలో ఉపయోగించవచ్చు. కానీ ఈ నెయ్యి ఇంట్లో ఎప్పుడూ అయిపోకుండా చూసుకోండి. మీరు ఇంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. ఇంట్లో వాస్తుదోషం పోగొట్టే శక్తి తేనెకి కూడా ఉందని శ్రీకృష్ణుడు చెప్పాడు. తేనె మీ ఇంటిని, మీ పరిసరాలను, మీ ఆత్మను శుభ్రంగా ఉంచుతుందని తెలిపాడు. అందుకే పూజలో నెయ్యితో పాటు తేనెను కూడా ఉపయోగిస్తారు. సరస్వతీదేవి విద్యాదేవత. ఆమెను పూజించడం వల్ల మనకు జ్ఞానం లభిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి మీరు మీ ఇంట్లో సరస్వతీదేవి లేదా ఆమె పాదరసం విగ్రహం లేదా ఫోటోను ఉంచండి. మొత్తానికి వాస్తుపై కృష్ణుడు చెప్పిన కొన్నైనా ఫాలో కావాల్సిందే మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.